ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. సో, అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనల్ని ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారనమాట. ఇదిగో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్‌గా ఉంటుంది. అన్ని రంగులు తీసుకున్నాం. హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు ముందుగానే మీ అందరికీ చెప్పేస్తున్నాను. ఎందుకంటే పండగొస్తుందంటే మనకి హడావుడి ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది గదా! సో, పండగ అనగానే పిల్లలకైతే సెలవులు ఇచ్చేస్తారు. దసరా పండగ, దసరా హాలిడేస్ అనమాట. మనకి చిన్నప్పుడు చాలా దసరా పండగకి, సంక్రాంతి పండగకి, సమ్మర్ హాలిడేస్ ఈ మూడే చాలా ఎక్కువ సెలవులొచ్చేవి. సో, చాలా బాగా అనిపించేదనమాట. అండ్ నవరాత్రి గురించి మీ అందరికీ తెలిసిందే. ఆ 9 రోజులు కూడా చక్కగా ప్రతి గుడి కూడా కళకళలాడిపోతూ రోజుకొక అవతారంతో అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. సో, అందరం కలిసి చక్కగా గుడికెళ్తాము, అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ముఖ్యంగా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలైతే మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికైతే ఆహా! క్యూలో ఉంటారనమాట. సో, అలాగే ఈసారి ఆ అమ్మవారు మనందరిని చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చూసారా? ఏంటా ఇవన్నీ అనుకుంటున్నారా? సో, నవరాత్రి అనగానే 9 రకాలు, 9 రంగులు, సో, 9 అవతారాలు ఇవన్నీ. సో, అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనల్ని ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారనమాట. సో, మనం చక్కగా చూడొచ్చు అమ్మవారిని నవదుర్గలుగా. సో, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ స్పెషల్‌గా ఉంటుంది గదా! సో, ఈసారి అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం కుదిరినప్పుడల్లా అలా చేస్తాను. బట్ ఈసారైతే నాకు చాలా అంటే ఆ 9 డేస్ చాలా నిష్టగా పూజ చేసుకోవాలని, డైలీ అమ్మవారిని దర్శించుకోవాలని, గుడికెళ్ళాలని బాగా ఉంది. సో, మీ అందరి బ్లెస్సింగ్స్‌తో ఈసారి అలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అందుకోసం ప్రతిరోజు అమ్మవారికి మనందరి తరపు నుంచి అంటే మీ తరపున కూడా అందరం బావుండాలని తప్పకుండా కోరుకుంటాం కాబట్టి, మనందరి తరపు నుంచి రోజుకొక రంగు చీరతో అమ్మవారి దగ్గరికెళ్ళి అమ్మవారికి అలా ఏమని చెప్పాలి? అమ్మవారి పాదాల చెంత చీర పెట్టి లేకపోతే అమ్మవారికి కట్టితే ఇంకా ఆనందం నాకు. సో, ఆ ప్రయత్నం చేయబోతున్నాననమాట. ఆ టెంపుల్‌కి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని అందరిని. ఇప్పుడైతే మనం చీరలు చూసేద్దాం. అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం నేను చేసే నా ప్రయత్నం. చూసేద్దామా? ఆ! అదిగో చూడండి. సో, చీరలు ఇక్కడ రంగులు రంగుల చీరలు పెట్టుకున్నాననుకుంటున్నారు కదా! ఇదిగో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్‌గా ఉంటుంది. అన్ని రంగులు తీసుకున్నాం. ఫస్ట్ రెడ్ బావుంది గదా! అమ్మవారికి రెడ్ సారీ. తర్వాత పింక్. రాయల్ బ్లూ. బోర్డర్స్ అన్నీ భలే కాంట్రాస్ట్‌గా బా వచ్చాయి. రాయల్ బ్లూ సారీ. ఒకరోజు గ్రే కలర్. గ్రే కలర్ కూడా ఉంటుంది. గ్రే. సో, గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్, యెల్లో, వైట్ ఆర్ క్రీమ్. సో, క్రీమిష్ వైట్, సరస్వతి, గ్రీన్. గ్రీన్‌కి రెడ్ బోర్డర్ వచ్చి చాలా బావుంది. అండ్ బ్లూ. సో, ఈ సారీస్ అన్నీ ఈ రంగులనమాట. 9 రంగులు తీసుకున్నాము. అలాగే ఇంకా నేను ఒక గుడికైతే రోజు వెళ్ళాలి. ఇక్కడే మూవీ టవర్స్ అని మనకి మూవీ టవర్స్ మా మా ఫ్యామిలీ అంటే మన ప్రొడ్యూసర్స్ ఒక ఇది ఉందనమాట. అక్కడ టెంపుల్ ఉంది.
మూవీ టవర్స్, దైవ సన్నిధానం. అక్కడికి మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఎందుకు ఆ టైం దేనికైనా టైం రావాలంటారు కదా! సో, నవరాత్రి సందర్భంగా మీ అందరికి కూడా టెంపుల్ టూర్ అది కూడా చేసేద్దాము. డైలీ అమ్మవారిని కూడా దర్శించుకునే ట్రై చేద్దాం దర్శించుకోవడానికి. ఓకేనా? అదే కాకుండా ఇంకా ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా చీరలు తీసుకున్నాను అనమాట బావుంటుందని. ఎందుకంటే నేను మొన్న నా ఫ్రెండ్ లలిత కుమారి అని ఉంది కదా! సో, తను చెప్పిందనమాట. మామూలుగా తీసుకెళ్తాం గానీ ఏదో మొక్కుకొని అనుకుని అలా అనుకుంటాం కదా! ఎప్పుడెళ్ళినా కూడా టెంపుల్ అమ్మవారి దర్శనంకెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో కాకుండా చీర, గాజులు అలా పెడితే బావుంటుంది అని ఒక థాట్ వచ్చింది. అది చేస్తాం కానీ రెగ్యులర్‌గా చేయను. ఇకపైన నేను ఏ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళినా కూడా అలాగే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. సో, దానికోసమని ఇగో చీరలన్నీ ఇలా. ఈ నవరాత్రిలో కూడా ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా అలా వెళ్దాము చీరతోనే చక్కగా. అదొక తృప్తి అనమాట. మనకు వీలున్నంతలో. వీలు లేకపోతే చక్కగా ఒక పుష్పం పెట్టినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. అందులో ఏ సందేహం లేదు. మనసు చాలా చాలా ఇంపార్టెంట్. కథం అవన్నీ మన తృప్తి కోసం చేసుకునేవన్నమాట. అది. ఇగో ఇంకా చీరలు కూడా చెప్పాను కదా! ఇకపైన ఏ గుడికెళ్ళినా కూడా అలా చీరలు తీసుకెళ్ళాలి కాబట్టి ఇలా స్టాక్ పెట్టుకున్నప్పుడు అయ్యో లేదే అని కంగారు లేకుండా కొంచెం స్టాక్ పెట్టుకుందామని ఇలా కొని తీసుకొచ్చేసాం ఆ శారీస్. అందులో కూడా కలర్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. ఇవన్నీ. అండ్ ఇంత వెళ్ళాక అయ్యవారికి అలా ఉట్టి చేతులతో వెళ్తామో వెళ్ళకూడదు కదా! సో, పంచెలు కూడా తీసుకున్నాం అనమాట. ఇదిగో పంచెలు కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇంకా అమ్మవారిని కలిసినప్పుడు అయ్యవారిని కూడా చక్కగా అలా సేవించుకోవడం అనేది ఒక తృప్తి కదా! దానికోసం ఈ పంచెలన్నీ తీసుకున్నాం. ఇక్కడ చూసారా? ఇవన్నీ బ్యాంగిల్స్. సో, ఈ బ్యాంగిల్స్ మీకు చూపిస్తాను. మనం ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అప్పుడు చూసాం కదా! కానీ ఇది ఇంకా పెద్ద చుట్లు అనమాట. వావ్! సో, ఇలాగా 9 రంగులు తీసుకున్నాం. అమ్మవారి నవరాత్రికి కావాల్సిన 9 కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్. గ్రే కలర్ ఎంత బాగుంది. నెక్స్ట్ ఏ కలర్ రాబోతుంది? ఎనీ గెసెస్? వావ్! బ్లూ. ఎల్లో. వావ్! ఎల్లో. ఇలా 9 రంగులు గాజులు. గ్రీన్. ఎంత బాగుంది కదా! ఇలా పండగంటే వావ్! పింక్. 6 కలర్స్ అయినా ఇంకా 3 కలర్స్. ఇంకా రావాల్సినవి ఏమున్నాయి? రెడ్, ఆరెంజ్, స్కై బ్లూ, రెడ్. ఆరెంజ్, క్రీమ్ కలర్. ఎస్, ఇప్పుడు మనకు రావాల్సింది క్రీమ్. ఎస్, క్రీమ్ కలర్. అమ్మవారికి 9 రంగుల చీరలు విత్ బ్యాంగిల్స్. ఇన్ని బ్యాంగిల్స్తో ఏం చేయబోతున్నాను తెలుసా? ఇలాగే ఇవ్వనమాట. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే గాజుల మాల కట్టి అమ్మవారికి చీర,
బ్లౌజ్ పీస్, గాజుల మాల అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అది కూడా చూపించేస్తాను. ఇప్పుడు సర్ప్రైజ్ చూపిస్తా. సర్ప్రైజ్ ఏం కాదు, మామూలే. కానీ నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను కాబట్టి నేను మీకు తెలుసు కదా కొంచెం చాలా ఎక్సైటెడ్‌గా ఉంటాననమాట. అది పూజలు కొంచెం స్పెషల్‌గా ఏమన్నా చేయబోతున్నాము, మాల కట్టబోతున్నాం అంటే ఇంకా ఆనందం నేను మాటల్లో చెప్పలేను. మీరు నా ఫేస్‌లో చూడొచ్చు. సో, మీకు కూడా ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామందికి ఇష్టపడతారు చేయాలి ఏదో ఒకటని. ఐడియాలు మనకు సడన్‌గా రావు కాబట్టి ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను కూడా ఇంకొకరిని చూసి నేర్చుకున్నాను. సో, నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇదనమాట. సో, ఇవి కూడా 9 కలర్స్. వూల్, ఆరెంజ్, పింక్, బ్లూ, రెడ్, గ్రే, పర్పుల్, యెల్లో, గ్రీన్ అండ్ వైట్. సో, ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే వైట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, మాల కట్టడానికి దేంతోనో కడితే బాగోదు కాబట్టి ప్లాస్టిక్లో లేకపోతే తాళ్ళు అలా కాకుండా ఇది సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి దేంతో కడదామని వూల్ తీసుకున్నాను అనమాట. స్వెటర్లు అల్లుతాం కదా, సో ఆ వూల్ తీసుకొని ప్రతి దానికి దేనికి దానికే ఒక్కొక్క, ఇదిగోండి గ్రీన్కి గ్రీన్, బట్ డార్క్ గ్రీన్ దొరకలేదు కానీ బట్ ఓకే. అండ్ ఆరెంజ్కి ఆరెంజ్, దీనికి ఇది వేరే కలర్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, బట్ రాయల్ బ్లూ కావాలి యాక్చువల్లీ. దొరికితే ఇదిగో రాయల్ బ్లూ ఉంది. పింక్కి ఇది వచ్చినట్టు ఉంది, మనకి పింక్ వచ్చింది కదా, ఇక పింక్కి పింక్ అలా అనమాట. గ్రేకి గ్రే, సో ఆరెంజ్కి ఆరెంజ్, రెడ్కి రెడ్ అలా, ఎల్లోకి ఎల్లో. సో ఇవన్నీ అలా మ్యాచ్ చేసి బాగుంటుంది కదా ఇలా. ఎగ్జాక్ట్గా దొరకలేదు కానీ బట్ పర్లేదు, కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా సేమ్ ఫ్యామిలీ. ఇలా మాల కట్టి కలర్ అనుకోండి వైట్ అంటే మళ్ళీ వైట్ కనిపిస్తూ ఉంటుంది, అలా కాకుండా ఆ పింక్ గాజులు అంటే పింక్ అలా కనిపించాలి, రెడ్ అంటే రెడ్ అలా కనిపించాలి, గ్రీన్ అంటే గ్రీన్ అలా. అమ్మవారికి ఆ గాజులు మాల అలంకరిస్తే ఎంత బాగుంటుందో నేను ఇప్పుడే అది ఈ విషయం కూడా నాకు ఈ గాజుల మాల ప్లాన్ కూడా మా ఫ్రెండ్ లలిత చెప్పింది. మేము మొన్న ఊరెళ్ళాం అనమాట, మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడా త్వరలోనే. అరుణాచలం వెళ్ళాం. అక్కడ అమ్మవారిని అయ్యవారిని అభిషేకాలు అన్నీ బాగా జరిగినాయి. అండ్ గిరి ప్రదక్షిణ కూడా చేశాము జాకీ గారు నేను. సో గిరి ప్రదక్షిణ చేసి అభిషేకం అన్నీ చేయించుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం. అక్కడ తను చెప్పిందనమాట, ఏ గుడికి వెళ్ళినా కూడా మనం పువ్వులు తీసుకెళ్తాం, పెడతారు, కానీ తర్వాత తీసేయాల్సిందే కదా, అవి ఎక్కువ రోజులు వాడలేరు కదా, వాడుకోం కూడా. మనకి ఇచ్చినా కూడా ఒక రోజు పెట్టుకుంటాము అయిపోద్ది, లేకపోతే తెచ్చి గుమ్మానికి పెట్టుకుంటాం అయిపోద్ది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మవారి టెంపుల్కి వెళ్తే గాజులు మాల ఇవ్వు. ఎందుకంటే అవి గాజులు మనం అమ్మవారికి వేస్తాం, అవి తీసి కూడా 10 మందికి పంచుతారు గాజుల్ని. అది ఎవరికైనా వచ్చినప్పుడు చాలామంది సెంటిమెంట్ కూడా ఉంటుంది. గుడికి వెళ్ళబ్బా మనకి గాజులు, ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్కి వెళ్తాం, అడిగి తెచ్చుకుంటాం కుంకుమ గాజులు ఇస్తారా అని. వాళ్ళు ఇస్తే అబ్బా మహాప్రసాదం అనిపిస్తుంది. సో ఆ ఐడియా వచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మనం ఇచ్చేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు కదా, గాజుల మాల అమ్మవారికి వేయడం మనకు తృప్తి, అదొక సంతోషం. ఆ సంతోషం 10 మందికే పంచుతారు. సో అమ్మవారి ఆశీర్వాదం చాలామందికి చేరుతుంది అనే ఒక థాట్ నాకు బాగా నచ్చింది. అందుకే వెంటనే ఇకపైన నేను ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా గాజుల మాల చేసి అమ్మవారికి తీసుకెళ్తాను. అందుకోసం ఈ గాజులు ఇదనమాట. సో ఫస్ట్ టైం చేయబోతున్నాను గాజుల మాల. నవరాత్రితో స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఎవరికైనా అలాంటి ఐడియాలు ఉంటే ప్లీజ్ షేర్ చేయండి, డెఫినెట్గా ఫాలో అవుతాను. అండ్ తెలియని వాళ్ళు మీకు కూడా ఇలాంటి బాగా అనిపిస్తే మీరు కూడా ఫాలో అయిపోండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి, పసుపు కొమ్ములు. అమ్మవారు అనగానే మనకి ఇదిగో, సో పసుపు కొమ్ములు ఇవేం చేస్తాను అనుకుంటున్నారా, అమ్మవారు కదా, సో చాలా చాలా స్పెషల్ అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ. దీంతో నేను మాల కట్టబోతున్నా, పసుపు కొమ్ముల మాల. సో మాల కట్టి చక్కగా అమ్మవారికి పసుపు కొమ్ములతో కూడా మాల. ఇదనమాట ఈరోజు. ఇవన్నీ నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ముందు కంగారు లేకుండా అన్నీ రెడీ చేసుకోవాలని ముందు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో ఈసారి
పసుపు కొమ్ముల మాల కూడా చాలా ఎవ్రీడే. దీనికి యాక్చువల్‌గా ముత్యాలు కూడా ట్రై చేశాను, దొరకలేదు. ఇప్పుడు తెచ్చుకోవాలి మళ్ళీ వెళ్ళి. అందుకని ఈలోపుగా చేసేసాను. ఇలా మాల కట్టినప్పుడు కొంచెం గ్యాప్ లేకపోతే బాగోదు కదా! కొన్ని మనకి షేప్‌లు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, దానికోసం మధ్యలో ముత్యం కూడా పెట్టి మాల కడదామని ఐడియా వచ్చింది. సో, ముత్యాలు తెచ్చుకోవాలి మంచివి. ఇంత సైజు ఉంటే బావుంటది కదా! దానికోసం వెయిటింగ్ అనమాట. ఈలోపైతే నేను మీతో షేర్ చేసేసుకున్నాను. ఎలా ఉంది నా ఐడియా? ప్రిపరేషన్స్ ఫర్ నవరాత్రి. 9 రకాల చీరలు, 9 రకాల గాజుల మాలలతో పాటు పసుపు కొమ్ముల మాల. ఈసారి నవరాత్రిని చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి. అది మీ అందరితో షేర్ చేసుకోవాలి. నాకు చాలా ఆశగా ఉంది. ప్రస్తుతానికి ఈరోజు ప్రిపరేషన్ అంటే ముందు నేను ఎలా ప్రిపేర్ అయ్యాననేది చాలా ఇంపార్టెంట్ కదా! లాస్ట్ మొమెంట్‌లో అయ్యో! చేసుంటే బావుండేది అని మనం చాలా సార్లు అనుకుంటాం. సో, అది కూడా వద్దు. అదిగా అబ్బా! అప్పుడు చేసుంటే బావుండేది కదా! అలా అయ్యుంటే బావుండేది కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. నో! అందుకోసం ఈసారి ఫుల్‌గా ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇది మన నవరాత్రి ప్రిపరేషన్‌కి నా అరేంజ్‌మెంట్స్ చూసుకోండి. పసుపు కొమ్ములు, ఇదిగో చక్కగా వచ్చాయి కదా! సైజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇవన్నీ మాల కట్టబోతాను. మాల, పసుపు కొమ్ముల మాల, గాజుల మాల అండ్ నవరాత్రికి 9 రంగుల చీరలు, అయ్యవారికి, స్వామివారికి పంచలు అండ్ నేను ఏ గుడికి వెళ్ళినా కూడా ఇక పైన అమ్మవారికి చీర అండ్ గాజుల మాల ఇవి మాత్రం తప్పకుండా తీసుకెళ్ళాలి అనేది నా కోరిక. సో, ఆ కోరిక డెఫినెట్‌గా ట్రై చేయాలి. ఆ కోరికను తీర్చుకోవడానికి అనేది మంచి ఒక చాలా ఇష్టమైన కోరిక కదా! నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టమైన కోరిక అంటే ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా అమ్మవారికి ఒక చీర, గాజుల మాల, పసుపు కొమ్ముల మాల అలా వెళ్ళాలని కోరికగా ఉంది. ఆ కోరిక నెరవేరాలి. అలా అంటే నేను ఎక్కడ బ్రేక్ చేయకుండా చక్కగా మా బద్ధకం రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మీరందరూ బ్లెస్ చేయాలి నాకు. మొన్న చేసాం కదా! ఇవాళ వద్దులే అలా థాట్ వద్దు నాకు. సో, ఎవ్రీ టైమ్ అలా స్పెషల్‌గా బావుంటుంది. హ్యాపీగా అనిపిస్తుంది. పువ్వులైతే తప్పకుండా తీసుకెళ్తాము. బట్ అమ్మవారి పాదాలు పెట్టి మనకిస్తారు అయిపోతది. కానీ ఇవన్నీ అయితే అందరికీ పంచుతారు. సో, అది నాకు ఆ మాట చాలా బా నచ్చింది. సో, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లలిత. మంచి ఐడియా ఇచ్చింది. సో, ఇది నా దసరా నవరాత్రి, శరన్నవరాత్రి సెలబ్రేషన్స్‌కి ప్రిపరేషన్స్ అనమాట. చూసారు కదా! ప్రతి చీర రంగులు బాగున్నాయి. 9 రంగులు. సో, అందులోనే 2 రకాల సెటప్. ఒకటైతే ఈ 9 డేస్‌కి అలా తీసుకెళ్తాను. 9 డేస్‌లో ఇంకే టెంపుల్‌కి వెళ్ళినా కూడా ఆ రోజు కలర్ ఏంటో ఆ కలరే తీసుకెళ్తాను. కుదిరితే చాలా టెంపుల్స్ విజిట్ చేయాలని ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ట్రాఫిక్‌లో, టైంలో సెటప్ అని ఒక్క గుడికైతే నేను డైలీ వెళ్ళిపోతున్నాను. ఆ గుడిని మీతో కూడా షేర్ చేసుకుంటాను. ప్రతిరోజు షేర్ చేసుకుంటాను. సో, చూడలేని వాళ్ళు అంటే వెళ్ళలేకపోయినా కూడా తప్పకుండా వీడియోలో నుంచి అమ్మవారంటే ఇక్కడ మనం కళ్ళారా చూస్తే చాలు. కుదరకపోతే దర్శనం చేసుకున్న చాలు కాబట్టి అలా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇవి నాకు ఈసారి చాలా చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేయబోతున్నాను. అంటే అమ్మవారికి చీరలైతే తీసుకెళ్తాము నవరాత్రిలో. కానీ ఈసారి గాజుల మాల ప్లస్ పసుపు కొమ్ముల మాల ఇది నాకు చాలా చాలా స్పెషల్‌గా అనిపించింది. ఆ గాజుల మాల కూడా ఉట్టి దారాలతో కట్టకుండా చక్కగా సేమ్ కలర్ మాక్సిమం ట్రై చేసాము. బట్ కొన్ని కలర్స్ అయినాయి కానీ బట్ ఐఎమ్ హ్యాపీ దొరికాయి. సంథింగ్ దొరికింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో, మీ అందరికి కూడా డెఫినెట్‌గా ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది. మీకేమైనా మంచి మంచి ఇంక ఇలాంటి ఐడియాలు ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఐడియాలు ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు చెప్పాను కదా! ఈ ప్లాస్టిక్ ప్యాకెట్స్ కాకుండా ఏదంటే నాకు చాలామంది ఇన్‌స్టాలో చాలామంది వీడియోలు షేర్ చేశారు.
ఇదిగోండి ఇవాళ చెక్క వచ్చాయి, గాజు వచ్చాయి, ఇలా పేపర్లో కట్టొచ్చు, టిష్యూలో అంటే పేపర్లో కూడా మీరు ఫోల్డ్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే క్లాత్లో కట్టి ఇవ్వచ్చు అని చాలా ఐడియాస్ ఇచ్చారు. అండ్ నాకు యూట్యూబ్లో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ అంటే ఎంత బాగా మనందరం కనెక్ట్ అయ్యామనేది అందులోనే తెలిసిపోతుంది. సో ఇలాగే మనం ఎప్పుడు హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరికి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మన శరన్నవరాత్రి దసరా పండుగ ప్రిపరేషన్ వ్లాగ్. మీ అందరికి నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మెహర్ తోజక్ యూట్యూబ్ ఛానల్. అండ్ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అదేంటో తెలుసా, ఈసారి గాజుల మాల కట్టడం ఎలా అండ్ పసుపు కొమ్ముల మాల, ఈ రెండింటితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.